శ్రీనాథ్ రెడ్డి గారు, మీరు స్వతంత్ర దర్యాప్తు సుప్రీంకోర్టు ఒక దారి చూపించింది అనుకోవచ్చా? న్యాయం జరగటానికి ఆరంభం మొదలైందని మనం భావించవచ్చా శ్రీనాథ్ రెడ్డి గారు? వలేట్ గారు స్పష్టంగా ఏదైతే లడ్డూలో నెయ్యి కల్తీ అంశం పైన సుప్రీంలో వాదనలు జరిగినప్పుడు కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా మార్చవద్దు అని మెయిన్ వ్యాఖ్యలు చేశారు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్టే. చాలా ప్రధానమైనటువంటి వ్యాఖ్య. సుప్రీం కోర్టు ఏదైతే కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా మార్చవద్దు, అదే విధంగా దేవుళ్లను కూడా ఈ రాజకీయ రొంపిలేకి లాగొద్దనేటువంటి సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, లేదా అధికారంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కావచ్చు, ఎవరైనా కానీ దీనిని ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి దానిని స్వాగతించాల్సింది పోయి, స్వాగతిస్తున్నామని చెబుతూనే వారికి కావాల్సినటువంటి రాజకీయ ఆకాంక్ష, వారికి కావాల్సినటువంటి రాజకీయ లబ్ధి కోసం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వీళ్ళు రాజకీయ పార్టీ నేతలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వారిగా వీళ్ళు వారి గౌరవిస్తున్నట్లా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్యానెల్లో ఉన్నటువంటి వారికి, వారి అధినేతలకి. ఏదైతే సుప్రీంకోర్టు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగవద్దు, కోర్టులను రాజకీయ యుద్ధ భూమిగా మార్చవద్దని సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ కానీ వారి యొక్క తీర్పులో కానీ రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నామని చెప్తూనే దానిని మరింత రాజకీయం చేస్తా ఉన్నాయి. ఓట్లు సీట్లు ప్రాతిపదికగానే ఈ రాజకీయ పార్టీలు దేవుళ్లను లేదా రాజకీయాలకు సంబంధించినటువంటి సనాతన ధర్మాలను కూడా వాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా అధికార పార్టీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కోర్టును స్వాగతిస్తా ఉన్నాం, ఈ అంశం పైన పార్టీలో ఎవరు మాట్లాడవద్దన్నటువంటి ప్రకటన మిగతా రాజకీయ పార్టీల కన్నా కొంత బెటర్ గా అనిపించింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విచ్చలవిడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలోనూ, ఆ పార్టీ నాయకులు మాట్లాడే క్రమంలోనూ మళ్ళీ తిరిగి మతాలను, కులాలను, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించినటువంటి ఆరోపణలను ప్రత్యర్థులు కూడా ప్రతి ఆరోపణలు చేసే అవకాశాలను ఇచ్చేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీనాథ్ రెడ్డి గారు, లడ్డూలో క్వాలిటీ ఏమో గానీ రాజకీయాల్లో క్వాలిటీ లేకుండా పోయిందంటారు, అంతేనా? లడ్డు క్వాలిటీ లేదు, రాజకీయాల్లో క్వాలిటీ లేదు, రాజకీయ నాయకులలో వెంకటేశ్వర స్వామి మీద భక్తిలో కూడా క్వాలిటీ లేదు. ఎందుకంటే దేవుని మీద భక్తి కన్నా వీళ్లకు రాజకీయాలే కావాలి, రాజకీయ రొచ్చులో నుంచి అధికార పదవి కావాలి. కాబట్టి రాజకీయాలకైనా దేవుడిని బలిచ్చేదానికి రాజకీయ నాయకులు ఎంత సిద్ధపడతా ఉన్నారు అన్నటువంటిది ఈ తిరుమల వెంకన్న స్వామి లడ్డు వ్యవహారాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం శ్రీనాథ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మీరు ఏకీభవిస్తారా శ్రీనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ? ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ లడ్డూతో రాజకీయాలను ఆదేశించిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని చంపపెట్టని కానీ సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టు తీర్పు వక్రీకరించారంటూ కొంత గొడవకి స్టార్ట్ అయినట్టు అనిపించింది సార్. లేకుండా ఎవరికి వాళ్ళు కామెంట్ వదిలేస్తుంటే పోయేదేమో. ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ఇష్యూని ఎవరు స్టార్ట్ చేశారు అనే దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఎవరిని ప్రశ్నించింది, ఎవరిని తప్పుబట్టింది, ఏ పార్టీని తప్పుబట్టింది, ఈ మొత్తం ఈ నిర్ణయానికి కారణం ఏంటి అనే దాన్ని రాజకీయాల్లోకి కొండ వెంకటేశ్వర స్వామిని లాగొద్దు, కోర్టును లాగొద్దు అని చెప్పింది ఎవరిని ఉద్దేశించి అనేది ఆయన అడిగాడు. అంతే. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పినట్టే సార్, ఆయన ఒక మాట, సుప్రీంకోర్టు ఈ విధంగా ఆదేశించింది, రాజకీయాలు వద్దంది, నేను గౌరవప్రదంగా ఇంకేం మాట్లాడదలుచుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా బాగుండేది. కానీ అక్కడి నుంచి ఇంకా మొత్తం లాక్కుంటే వెళ్ళేసి మళ్ళీ సాయంత్రంకి వచ్చేసరికి అందరు కలిసి దాన్ని రాజకీయం చేశారు. రాజకీయం ఎవరు స్టార్ట్ చేశారో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. లడ్డు ఇష్యూని తీసుకొచ్చేసి రాజకీయంగా మాట్లాడు. గమనే ఉంటారు, నాకేం ఇబ్బంది ఏం లేదు. గోపాల్ రెడ్డి గారు మీరు కంటిన్యూ. కూడా లేదు.
మొక్కా శ్రీనివాస్ గారి దగ్గరికి వస్తాను. వల్లెడ్డి గారు శ్రీనివాస్ గారు అడిగిన దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి, దాని వల్ల మీరు డైవర్ట్ చేయొద్దు. అసలు శ్రీనివాస్ గారు అడుగుతారు సార్, శ్రీనివాస్ గారు ఒక్క అడుగుతారు, నిమిషం. మళ్ళీ సమాధానం రవిశంకర్ రెడ్డి గారు ఆయన లేకుంటే చెప్పనివ్వండి. శ్రీనివాస్ గారు ప్రశ్నిస్తారు మీరుగా. గోపాల్ రెడ్డి గారు ఒకటి చిన్న ప్రశ్న మీకు సూటిగా. చెప్పండి. సుప్రీం కోర్టు మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత సిట్టు పైన నమ్మకం లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తుందని మీరు అంటా ఉన్నారు. మరి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సిట్టులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు నుంచి 2 వ్యక్తులను, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని, కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి సిబిఐ నుంచి 2 వేసినట్టు మాట వాస్తవమే కాదా? సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందని. మరి సిట్టు అదే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టులో నమ్మకం లేకపోతే ఆ సంస్థ నుంచి 2 వ్యక్తులను ప్రత్యేకమైనటువంటి దర్యాప్తులో ఎందుకు నియమించిందంటారు మీరు? ఇప్పుడు సర్వోన్నత